అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవ సన్నిధిలోని కృప, మేఘారుడుగా వచ్చుచున్నటువంటి ఆ మహిమాస్వరూపుడుగు క్రీస్తు సహవాసము శాశ్వత కాలం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారు కదండి? ప్రభు కృపను బట్టి మీరంతా బాగున్నారని తలంచుచు మీరు ఇంకా బాగుండాలని నేను దేవుని వాక్యాన్ని మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం కనుక దేవుని చేత చేయబడిన మానవులమైన మనము, దేవుని పోలికలో ఉన్న మనము, ఆ దేవుని మాటలను వినుట వలన ఆ దేవుని స్వరూపము మనము అలంకరించుకొనగలుగుతాము. అందుకు పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహకరిస్తారు. ప్రియులారా, దేవుని మాటలను వింటే సృష్టి మనకు సహకరిస్తుంది గనుక మనము దేవుని మాటలు వినుట మనకెంతో మేలు. అందును బట్టి మరి ఈ దినమందు నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనములో నుంచి మనము ఒక మాటను తీసుకుందాము. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అనేటటువంటి మాటను బట్టి ప్రభును మనము కనపరుచుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండగా, ప్రియులారా, ఇశ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలు ఐగుప్తు దేశములో నుండగా మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలను దేవుని వాగ్దానమును బట్టి ఆశీర్వదించి వారిని వృద్ధిలోకి తీసుకుని వచ్చారు. వారి అభివృద్ధి చెందారు. వారు పొందినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేని ఆ కాలమందు ఉన్నటువంటి ఐగుప్తుని ఏలేటటువంటి రాజైన ఫరో వారిని చూసి అసూయపడి భయపడి వారి సంతతి మరింత విస్తరిస్తూ ఉన్నారనేటటువంటి దిగులు అతన్ని ఆవరించింది. ఓటమి భయము అతని చుట్టూ ఆవరించినందువలన వారిని ఏదో విధంగా మరి జనాభా తగ్గించాలని నశింపచేసే తలంపులు ఎన్నో కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ సందర్భంలోనే వారికి ఎన్నో విధాలుగా కీడు తలపెట్టడం అనేది జరిగింది. దేవుడు వారికి తోడై ఉన్నందున వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఎంత కీడు తలపెట్టినా ఆ కీడు వీరి జోలికి రాకుండానట్లు దేవుడే కాపాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్త్రీలను గురించి మనం గమనించినట్లయితే గనక సిప్రా పూయా అనేటటువంటి మంత్రసానులు ఈ చక్కని మాట ఫరో ఎదుట చెప్పడం అనేది జరిగింది. ప్రియులారా, ఈ హెబ్రీ స్త్రీలలో వారు గమనించినటువంటిది ఈ దినమందు మనము తెలుసుకోవలసినటువంటిది మరి కొన్ని సంగతులను గురించి మనం ధ్యానం చేసుకుందాము. హెబ్రీ స్త్రీలు భక్తి కలిగినటువంటి వారు. అంటే ఈ స్త్రీలైన వారు, హెబ్రీ స్త్రీలు భక్తిలో చురుకైన వారు. రెండవది విశ్వాసంలో చురుకైన వారు. మూడవది నిరీక్షణలో చురుకైన వారు. నాలుగవది సహనంలో చురుకైన వారు. ఐదవది ప్రార్థించుటలో చురుకైన వారు. ఆరవది దేవునికి ఇచ్చుటలో చురుకైన వారు. ఏడవదిగా కనిపెట్టుటలో చురుకైన వారు. అన్నిట్లోనూ కూడా చురుకుదనం కనబడుతుంది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, చురుకుదనము అనేది దేవుడు అనుగ్రహించిన వరము అన్నారు. ప్రియులారా, ఈ వరము నీకుందా? ఈ సమయంలో మనము ఆనాటి హెబ్రీ స్త్రీలు కలిగినటువంటి వరమును కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరి ఇప్పుడు నిర్గమాకాండ ధ్యానములు మనము చేసి దేవుణ్ణి కోరుకున్న ఎడల దేవుడు మనకు వరములు ఇస్తారు. ప్రియులారా, ఆ వరములు ఈ కాలమందు మనకు మన తోటి వారికి ఎంతో తోడ్పడతాయి. మొదటిగా మనం చూసినట్లయితే భక్తిలో చురుకైనటువంటి ఈ స్త్రీలను గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ శ్రమలో భక్తి కలిగి ఉండుట గట్టిదయ్యుండును అన్నారు. ఇక్కడ ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని
యోబు గ్రంథంలో యోబును గురించి దేవుడే చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 23వ వచనములో అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగినందున అతనికి ఏ హానిను కలుగలేదు అని ఇక్కడ చెప్పబడింది. దానియేలు గారికి ఏ హాని కలగలేదు. సింహాల బోల్లో పడ్డప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు ఆయన్ని కాపాడాయి. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును అని మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువారు సెలవిస్తున్నారు. గమనించండి, మనకు శక్తి కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, మేలు జరగాలన్నా ఇక్కడ మరి దేవుని యందు మనము భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. చెడుతనమును ముఖ్యంగా విసర్జించిన వారిగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, చాలామందిలో బలహీనత ఏమిటంటే మరి చెడుతనమును విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, చెడుతనాన్ని విడిచిపెడితేనే కానీ దేవుని యొక్క స్వరూపం మనం అందుకోలేము, దేవుని బహుమానాలు మనం అందుకోలేము, దేవుడిచ్చు మేలను పొందుకోలేము. కనుక మనుషులలో మంచి ఉంది, చెడు ఉన్నది. పగలు రాత్రి ఎలా ఉన్నవో అలాగే మానవులలో మంచి చెడు రెండు ఉన్నవి. కొందరు చెడుతనాన్ని విసర్జించి మంచిని మాత్రమే అనుసరించి నడుచుకుంటారు. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడే దేవుని కార్యాలను మనం పొందగలుగుతాము. దేవుడు మనం చూసి సంతోషించగలుగుతారు. ప్రియులారా, అందుకే మనము మరి చెడుగు మాని మంచి పనులు చేయకున్న నేరమగును, ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని మహత్తరమైన కృపను బట్టి భక్తిగా లేకపోతే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనములో భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అని సర్వోన్నతుడు దేవుడు ఇక్కడ సామెతల గ్రంథంలోంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము భక్తిగా లేకపోతే దారి తప్పిపోతాము అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన వారమైనాము. రెండవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసంలో చురుకైనటువంటి వారు హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారట? రెండవదిగా విశ్వాసంలో చురుకైన వారు అంటే వీరు విశ్వాసం గలవారు. ఆ విశ్వాసంలో వీరు చక్కని చురుకుతనాన్ని కలిగినటువంటి వారు. శ్రమలోని విశ్వాసము కలిగి ఉండుట గొప్ప విశ్వాసమయ్యుండును అన్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే శతాధిపతి విశ్వాసము ఇక్కడ మనము చూడవచ్చును. ప్రియులారా, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్నటువంటి వారిని చూచి, ఇశ్రాయేలీల్లో నేనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభువారు శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడినట్లుగా ఆ ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అలాగే హెబ్రీ స్త్రీలు కూడా ఆ గడ్డు దినాల్లో వారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. ఆ శ్రమ వారు కలిగి ఉన్నప్పటికీ, అది వారికి భారమైనప్పటికీ వారే భక్తిని విడిచిపెట్టలేదు, చురుకుదనమును విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈ దేవుని వరమును వారు కలిగిన వారుగా ఉన్నారు. మనము గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమును చూసినట్లయితే గనక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను గదా. దేవునికే మహిమ కలుగునుగాక. మరణాత ప్రభు యొక్క మహత్తరమైన కృపను బట్టి ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఏ ఒక్కడ కూడా ఇష్టడుగా ఉండలేడు. అబ్రహాము దేవుని నమ్మిన గనుక అతడు దేవునికి ఇష్టడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు.
ఈవేళ మనలో దేవుని పట్ల విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. గనుక దేవుడు మనల్ని ప్రేమించాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. భక్తులైన వారిని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. అలాగే ఈ కడవరి కాలంలో మనలను దేవుడు ఇష్టపడాలంటే దేవుని యందు మనము విశ్వాసము కలిగినటువంటి వారి వలె ఉండాలని ప్రభువే ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. గనుక విశ్వాసములో మనం తక్కువ వారిగా ఉండడానికి వీల్లేదని సర్వోన్నతుడు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. మరి దేవుని కృపను బట్టి బైబిల్ గ్రంథములోని సత్యాంశమును మనం చూసినట్లయితే, మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును మనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచు ఉన్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నారు అక్కడ. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి బంగారము మేలిమి కావాలి అంటే దాన్ని కొలుములో వేసి దాన్ని మేలిమిగా తయారు చేస్తారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దానికి అగ్ని పరీక్ష కావాలి. అప్పుడే అది మరి బంగారములో ఉన్నటువంటి మస్టంతా పోయి మేలిమి బంగారంగా మారుతుంది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి దైవజనులు రాసిన పాటలో ఉంది కదా, కాలకుండగానే మేలిమియగునా కనకము కొలిమియందు, అలాగుననే ఈ సమయమున మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కాగలడు. ప్రియులారా, ఇక్కడ బంగారాన్ని చూపిస్తూ దేవుడు అంటా ఉన్నారు, అది ఎలాగూ కాలి మేలిమిగా మారిపోతూ ఉన్నదో అలాగే మనము ఈ శ్రమలలో దహించబడుతూ మనము మేలిమి బంగారము కంటే ఉన్నతమైనటువంటి ఛాయ కలిగిన వారముగా ప్రభుని హత్తుకుని ఆయన పట్ల విశ్వాసమును కలిగిన వారమై జీవించాలని దేవుడు మనకు ఈ శ్రమలలో అనుభవాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి అనుభవాలు వస్తున్నాయి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వలననే సకల స్వనీతి సమసి పోవునుగానా. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కాగలడు. మానవుడు దైవమానవుడు కావాలి అంటే మానవునికి శ్రమానుభవం కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. అందువలన తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను, తన సొత్తైనటువంటి తన బిడ్డలను ఐగుప్తు దేశంలో ఈ శ్రమానుభవములో వారిని మరి ఉంచినట్లుగా దీన్ని బట్టి మనము గ్రహించవచ్చును. శ్రమ పెట్టువాడు ఆయనే, ఆ శ్రమలో వారిలో ఉన్న అవిధేయతను మస్టును రాల్చివేయవాడు ఆయనే, అనుభవాలు ఇచ్చి ఆశీర్వదించబడిన స్థలానికి నడిపించేవాడు కూడా ఆయనే. ప్రియులారా, అయితే మనలో ఈ యొక్క ఆశీర్వాదం మాత్రం ఎప్పుడు నిలిచి ఉండాలి, చురుకుదనము. ఇక్కడ మూడవదిగా దేవుని మహాకృపను బట్టి ఐగుప్తు స్త్రీలు నిరీక్షణలో చురుకైనటువంటి వారు. నిరీక్షణలో చురుకైన వారు. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే గనక, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు గారు ఇక్కడ నా ప్రాణమా అని తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రాణాన్ని బలపరుచుకుంటున్నారు, తన ప్రాణానికి తానే బోధ చేసుకుంటున్నారు. నీవేళ నాలో కృంగి ఉన్నావు అని ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. నాలో నీవేళ తొందరపడుచూ ఉన్నావు అని తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ నా ప్రాణమా, నీవేం చేయాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ఆయన అంటున్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను
దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రియులారా, దావీదు మహారాజు ఎంత గొప్ప భక్తుడో దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఆయన ప్రాణము శ్రమలో మరి తనను విడిచిపోయేటంతటి పరిస్థితులు ఆసనమవుతూ ఉన్నప్పుడు నా ప్రాణమా అని తన ప్రాణముతో తాను మాట్లాడుచున్నటువంటి సందర్భాన్ని ఈ వచనములో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ఇంకనూ గమనించినట్లయితే గనుక రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును మనం చూసినప్పుడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు బోధించారు. రోమా సంఘానికి ఆయన ఈ బలీయమైనటువంటి వాక్యాలను తెలియపరుస్తున్నారు. నిరీక్షణ గలవారై సంతోషించాలంటూ ఉన్నారు. ప్రియులారా, విశ్వాసికి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేనటువంటి విశ్వాసి మరి ఎంతకాలము జీవించినా వృధాయే. ప్రియులారా, విశ్వాసానికి నిరీక్షణ ఎంతో అవసరము. ఇక్కడ శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి. శ్రమలో కొంతమంది రాలిపోతారు, శ్రమలో కొంతమంది కాలిపోతారు. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది నిలబడలేరు. ప్రియులారా, ఇక్కడ శ్రమలో నిలబడడం నేర్పిస్తున్నాడు దేవుడు, శ్రమలో నిరీక్షించడం నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని ఆయన బలపరుస్తున్నాడు. నీ శ్రమ తొలగిపోవాలంటే నీకు ప్రార్థన కావాలి, నీ నిరీక్షణ ఫలించాలంటే నీకు ప్రార్థనా జీవితం కావాలి. హెబ్రీ స్త్రీలు ఇలాగును ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు మూలుగులు విడుచుచు దేవుని ఆకర్షించిన వారై ఉన్నారు. వారు మూలుగులు విడుచుచు దేవుని ఆకర్షించిన వారై ఉన్నారు. వారు మూలుగులు నా సన్నిధికి చేరినవని దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రియులారా, అలాగే యాకోబు పత్రికను మనము చూసినట్లయితే 1వ అధ్యాయము 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందును అని చెప్పి లేఖనములో ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట దేవదేవుడైనటువంటి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి మనము గమనించినట్లయితే విశ్వాసి ఏం చేయాలంటే కూడా శోధను సహించేటటువంటి విధముగా సిద్ధపడేటటువంటి వారై ఉండాలి. లోకంలో ఉన్నాం కదండి, లోకములో నేనుంటి బలహీనపు ఘటమై ఉంటి, లోకములో నేనుంటి బలహీనపు ఘటమై ఉంటి, నన్ను నేనే నమ్మనాటి దేహములో నేనుంటి, నన్ను నేనే నమ్మనాటి దేహములోనే నుండి, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, నీ ఆత్మను నాకిమ్మయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి ఇక్కడ మనలను దేవుడు ఏం చేస్తున్నారు? శోధనలో బలపరచడానికి, శోధనలో చురుకుదనం కలిగినటువంటి వారుగా మీరు ఉండాలని, మనలను శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి ధన్యులుగా చేయడానికి శోధన మన మీదకి పంపిస్తున్నారన్న సత్యాన్ని మనము గమనించాలి. అందును బట్టి ఇక్కడ శోధన ఎందుకు వచ్చింది అంటే నిన్ను ధన్యుడిగా చేయడానికి వచ్చింది శోధన అని నీవు గుర్తుపెట్టుకోవాలి. అయితే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించినటువంటి వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము మరి దేవుడిచ్చేవారిగా ఉన్నారు. ఈ శోధన సహించిన వాడు ఏం పొందుతాడట? జీవకిరీటాన్ని పొందుతాడని దేవుడే ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. గనుక ప్రియులారా, శోధన సహించడం వలన జీవకిరీటాన్ని పొందుతారు. కిరీటం పొందారంటే సింహాసనం పొందుతారు. మరి కిరీటాన్ని పొందిన వాడు సింహాసనం పొందుతాడు, తెల్లని వస్త్రాన్ని పొందుతాడు, రాజ్యాన్ని పొందుతాడు, అక్కడున్న స్వాతంత్ర్యాన్ని పొందుతాడు.
భాగ్యాలను అందుకుంటాడు. ప్రియులారా, అందుకే మరి భూలోకంలో నీకు వచ్చినటువంటి శోధనలన్నింటినీ కూడా నీవు జయించేటట్లుగా ఉండాలి. నీ విశ్వాసం పాడవకుండా నిరీక్షణ కలిగి నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటూ నీవు శోధన సహించి ధన్యుడిగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. ప్రియులారా, దేవుని మహత్తరమైన కృపను బట్టి మనం ఇంకనూ గమనించినట్లయితే కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును మనం చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని దేవుడే ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అంటే మనము భూమి మీద ఏ క్రియలు చేస్తున్నామో దేవుడు ఎరుగునంటున్నారు, నాకు తెలుసు అని చెబుతూ ఉన్నారు. మనం ఎంత కష్టపడుతున్నామో దేవునికి తెలుసు అని చెబుతున్నారు, ఎంత సహిస్తున్నామో దేవునికి తెలుసు అని చెబుతున్నారు. నేను ఎరుగుదును, అన్నీ నేను ఎరుగుదును అని చెప్పి పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ ఈ చక్కని మాటలు ప్రకటన గ్రంథంలో సెలవిచ్చారు. ప్రియులారా, ఆయనకి తెలియకుండా ఏ కష్టము రాదు, ఏ కష్టము పోదు. ఆయనకు తెలిసే వస్తుంది. ఆయన చూస్తూ ఉంటారు, దేవుడు చూడడం లేదని అవిశ్వాసులు అనుకుంటారు. ప్రియులారా, అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగయ్యేది ఉండలేదు. సమస్తము నామముగానే కలిగినది ఏది నేను లేకుండా కలుగలేదని ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, గనుక మన మీదికి వచ్చేటటువంటి శ్రమైన, కష్టమైన ఏది అయినా సరే ప్రభు సెలవును బట్టే వస్తూ ఉన్నాయి, ప్రభు సెలవును బట్టే పోతూ ఉన్నాయి. మనమైతే సహించే వారముగా, జయించే వారముగా, కిరీటం అందుకునే వారముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశ్యము. దీనంతటికి ఏం కావాలి? ఆసక్తితో కూడినటువంటి చురుకుదనము కావాలి. గనుక దేవుని మాత్రమైన కృపను బట్టి నిరీక్షణ జీవితము కలిగినటువంటి హెబ్రీ స్త్రీలు ఈ నిరీక్షణలో చురుకుదనం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, 4వదిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ సహనములో చురుకైన వారు హెబ్రీ స్త్రీలు. ప్రియులారా, వారు ఎంత కష్టమునైనా సరే, ఎంత శ్రమనైనా సరే సహించటంలో చురుకుదనం కలిగినటువంటి వారుగా ఉన్నారు. మందబుద్ధి లేదు, మందస్థితి లేదు. అవి అపవాది తంత్రాలు, అవి వారి దగ్గర లేవు. వారు దేవుడు అనుగ్రహించినటువంటి మరి సహనములో చురుకుదనము కలిగినటువంటి వారుగా జీవించినట్లు లేఖనాలే చెబుతూ ఉన్నాయి. ప్రియులారా, మనము లేఖనాలను చూసినప్పుడు కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనములో సహనముతో కనిపెట్టుకొంటిని అని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు సహనం కావాలి, ఎప్పుడు కనిపెట్టాలి అంటే కష్టకాలంలో ఆ కష్టాన్ని జయించడానికి మరి నిరీక్షణతో కూడిన సహనం కావాలి. ప్రియులారా, సహించేటటువంటి వారుగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అని చెప్పి మనకు చక్కని వాగ్దానం ఇస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఏమండి, ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదో చూడండి. సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంటున్నారు ఇక్కడ. ప్రియులారా, ఎక్కువ శోధనకు అప్పగించడం, మీరు తట్టుకోలేనంత శోధన రాదు, మీరు తట్టుకోగలిగినంత శోధన మీ మీదకి వస్తుంది. మీరు ఎంతవరకు తట్టుకోగలరో ప్రభువు తెలుసు. ప్రియులారా, మీ మనస్సును బలపరుచుకోవాలి. బలపరుచుకుని శ్రమను సహించడానికి ఇష్టపడాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైన వారికి మోషే గారు యోబు చరిత్రను బోధించి ఆ శ్రమలలో ఆయన ఎలా నిలిచాడో ఈ శ్రమల్లో మీరు కూడా అలాగే ఉండాలి. అప్పుడు దేవుడు యోబుకి ఎలాగ వృద్ధినిచ్చాడో మీకు, మాకు, నాకు అందరికీ వృద్ధినిస్తాడని ఆయన ఎంతో బలపరిచారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి పౌలు గారు కూడా ఇక్కడ కొరింథీయులకు రాసిన ఈ పత్రికలు మాట్లాడారు కదా. అలాగే ఫిలిప్పీ పత్రిక మనం చూసినట్లయితే గనక 4వ అధ్యాయము 5వ వచనములో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని చెప్పి ఆయన సెలవిస్తున్నారు. ఓ ఫిలిప్పీలారా, ఫిలిప్పీ సంఘమా, మీ సహనము సకల జనులకు తెలియపరచబడినట్లుగా మీరుండాలి అని చెప్పి ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు వచ్చినటువంటి మరి కష్టాల్లో వారు కలిగి ఉన్నటువంటి సహనం గొప్పది. ఆ సహనం యొక్క గొప్పతనాన్ని లోకం ఎదుట చూపించమంటూ ఉన్నారు. అనేకులు తెలుసుకొనగలిగినట్లుగా ఎలా సహించాలో, ఎలా సహిస్తే జయం వస్తుందో మరి ప్రజలు తెలుసుకొనగలిగినట్లుగా ఆ సహన బుద్ధిని చూపించమంటా ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ మరి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అన్నారు. ఇక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. శ్రమలను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏమి వెళ్తాము? రాజ్యం వెళ్తాము. రాజ్యం ఎవరు వెళ్తారు? రాజులు వెళ్తారు. ప్రియులారా, అట్టి రాచరికాన్ని దేవుడు నీకు కట్టబెట్టడానికే ఈ శ్రమల కొలిమిలో నిన్ను ఉంచాడని నీవు దేవుని మహిమపరచాలి. కానీ మరి దేవుని నీవు మరి ఎంత మాత్రము కూడా విసుగొనకూడదు, దేవునికి దూరముగా ఉండడానికి ప్రయత్నమో చేయకూడదు. నీ మేలు కొరకే దేవుడిని పంపించాలని సంబరపడుతూ ఆయన మరింత ఘనపరుస్తూ సహించేటటువంటి మనస్సు కలిగి ఉన్నట్లయితే ఆయనతో పాటు రాజ్యము మరి నీవు పరిపాలన చేసేటటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని సొత్తుగా నిలుస్తావని దేవుడే ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా తెలియపరిచిన వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సత్యాంశాలను మనము గమనించవలసినటువంటి వారమై, నేర్చుకునవలసిన వారమై ఉండాలని, మీ ఆత్మను మీరు బలపరుచుకోవాలని, ప్రభునందు బహు ఆసక్తి గలవారై జీవించాలని ప్రభు పేరట నేను మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ 5వదిగా మనం చూసినట్లయితే హెబ్రీ స్త్రీలు ప్రార్థించుటలో చురుకైనటువంటి వారుగా ఉన్నారు. వారు ప్రార్థన చేయడంలో కూడా చురుకుదనాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి అగస్టీను తల్లి అయినటువంటి మౌనికమ్మ తన యొక్క కుమారుని మరి మారు మనస్సు కొరకు 29 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది అని మరి చక్కగా మరి చరిత్రలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, భక్తురాలు తన కుమారుడు ప్రవర్తన సరిలేదు, తన కుమారుడి జీవితం సరిలేదు. ఆయన పేరు అగస్టీను. ఈ అగస్టీను గొప్ప భక్తుడయ్యాడు. ప్రియులారా, ఆయన మార్పు కొరకు మరి నిరీక్షణ కోల్పోలేదు, ఆమె చురుకుదనాన్ని తగ్గించుకోలేదు. 29 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 29 సంవత్సరాలు ప్రార్థన చేసింది పట్టుదలగా. ప్రియులారా, 29 సంవత్సరాలు ఆమె కన్నీటి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. దీన్ని విజ్ఞాపన ప్రార్థన అని చెప్పవచ్చు. ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనకు ఇక్కడ గుంటలు పడిపోయాయి. ఆమె మోకరించే స్థలంలో గుంటలు పడ్డాయి. ఆ కన్నీరు కార్చటం వలన కింద మట్టి మరి చెమ్మగిలిపోవడం, ఆ చెమ్మగిలిపోయినటువంటి ఆ మట్టిలో ఆమె మోకరించినప్పుడు మరి ఆమె మోకాళ్ళు గుంటలుగా ఆ మట్టి నేలలో దిగిపోవడం జరిగింది. అలాగా ఆ ప్రార్థనా స్థలం గుంటలు పడిపోయింది ఆమె కన్నీటి వలన. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కృపలో దైవజనుడు దేవదాసయ్య గారు మరి నాకు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు లేఖనాల్లో. నాకు కన్న కుమారులు లేరు కానీ ఆయన అన్నారు, కన్నీళ్ల కుమారులు ఉన్నారు, కన్నీటి పుత్రులు ఉన్నారు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కన్నీళ్ల కుమారులు ఎందరో నాకు ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ పిఎల్ జేమ్స్ గారు మరి దేవుని కృపను బట్టి రెవరెండ్ పి భూషణం నా కన్నీళ్ళు కుమారులని వారికి చెప్పడం అనేది జరిగింది. నా కన్నీటి కుమారులని వారిని గురించి చెప్పడం అనేది జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గమనించినట్లయితే బైబిల్ మిషన్ నాయకులు దేవదాసయ్య గారు మిషన్ కొరకు, మిషన్ను నడిపించేటటువంటి కుమారుల కొరకు ఆయన కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆ కన్నీళ్ల ప్రార్థన వలన దేవుడు కొందరిని సిద్ధపరచుకున్నారు. ప్రియులారా, ఆ కాలంలో మరి దేవుని మహాకృపను బట్టి మరి కొందరు సిద్ధపడి మిషన్ నడిపించారు, బాధ్యత వహించి. ప్రియులారా, అలాగూ కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన నిరీక్షణ చూస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు. కన్నీటికి జవాబు ఉంది. ప్రియులారా, దేవుని మహత్తరమైన కృపను బట్టి మనం గమనించినట్లయితే 6వదిగా ఇక్కడ దేవునికి ఇచ్చుటలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారుగా ఉన్నారు. 6వ పాయింట్, దేవునికి ఇచ్చుటలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారుగా ఉన్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి
4 వచనాలు మనము మరి ఇంటి దగ్గర చదువుకోవచ్చు. దేవుని పిల్లలారా, ఇక్కడ మరి ఒక మాటను మనం తీసుకుందాము. బీద విధవరాలి యొక్క కానుక అనేటటువంటి మరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియులారా, ఈమె ఎవరు హెబ్రీరాలే కదా. ప్రియులారా, ఆమె తనను తాను సమర్పించుకొని తాను కానుక తన దగ్గర ఉన్నటువంటి కాస్తులను ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఇచ్చివేసింది. తన కొరకు ఏమీ ఉంచుకోలేదు. అందుకే ప్రభు ఆమె కానుకను ప్రశంసించడం జరిగింది. ప్రియులారా, అలాగే మరి ఆమె కానుకను, ధనవంతులు వేస్తున్న కానుకను కూడా ప్రభువు చూశారు ఆ రోజు కానుకలు పెట్టి దగ్గర ఉండి. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనమును చూసినట్లయితే గనుక, మోషే నియమించినటువంటి కానుక సమర్పించుమని వారితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు కొందరు మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు దారిలో వారు బాగుపడ్డారు. మీరు ఇంటికి వెళ్ళండి అని ప్రభు మా వాక్కు మాత్రం సెలవీగా. అందులో ఒకడు వెనక్కి వచ్చాడు. ప్రియులారా, నేను బాగుపడ్డానయ్యా, వారు కూడా బాగుపడ్డారు, వారు ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను మాత్రం నన్ను నీకు కనపరుచుకోవడానికి వచ్చానంటే, నీవు దేవాలయానికి వెళ్ళి అక్కడ యాజకునికి నువ్వు కనపరుచుకొని మోషే నియమించిన కానుకను నీవు అక్కడ సమర్పించుకోమని ప్రభు చెప్పి ఆయనను పంపించడం అనేది జరిగింది. ప్రియులారా, ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయము 68వ వచనమును మనము మరి చూసినట్లయితే గనుక, దేవుని యొక్క మందిరమును దాని స్థలములో మరి నిలుపుట, కానుకలను మరి స్వేచ్ఛార్పణలను మరి అనేకులు ఆ దినాల్లో కావలసింది కనుక అర్పించడం అనేది జరిగింది ఎజ్రా కాలంలో. ప్రియులారా, అలాగే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 40వ వచనములో కూడా మీ ప్రతిష్ఠితములైనటువంటి అర్పణలను, మీ ప్రథమ ఫలములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలనన్నింటినీ నేను అంగీకరించదును అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ కష్టార్జితాన్ని, నీ అర్పణలను దేవుడు అంగీకరిస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, నేను అంగీకరిస్తాను, నేను ఇష్టపడతాను, తీసుకురా నాకివి అని ప్రభు అంటున్నారు ఇక్కడ. దాని ఫలం మనం అక్కడికి వెళ్ళాక పొందుతాం. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులైన వారు ఆయనకు సమర్పించినటువంటి అర్పణలు ఆయన అంగీకరించారు. యేసు ప్రభు అంగీకరించారు కనుక వారు వెళ్ళే త్రోవలో వారికి మరి తలపెట్టినటువంటి కీడు దేవుడు తప్పించాడు, సురక్షితముగా వారిని ఇంటికి చేర్చాడు. అందుకు మనము గమనించవలసింది ఏమిటంటే, ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు కనుక ఆ కీడు నుండి జ్ఞానులైన వారిని దేవుడు విడిపించాడన్న సత్యం గమనించాలి. ప్రియులారా, 7వ పాయింట్ మనం చూసుకుందాం ఇక్కడ. మరి దేవుని కృపను బట్టి హెబ్రీ స్త్రీలు కనిపెట్టుటలో చురుకైనటువంటి వారు ఏ అలవాటు కలిగి ఉన్నారట? కనిపెట్టేటటువంటి అలవాటు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనిపెట్టుట అనగా కన్ను పెట్టి చూచుట అయి ఉన్నది. ఏం పెట్టి చూచుటట? కన్ను పెట్టి చూచుట. ప్రియులారా, ఉదాహరణ, ఒక అధికారి యొద్దకు వెళ్ళి జవాబు కొరకు కనిపెట్టినట్లుగా ప్రభు యొద్ద మరి విశ్వాసముతో మనము కనిపెట్టవలసిన వారముగా ఉన్నాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుమో అన్న మాట మనము చూడవచ్చును. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి యోబు గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనములో కూడా మనము చూసినట్లయితే నీడను మిగుల మరి అపేక్షించు దాని వలెను కూలిన, ఇక్కడ కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను అని చెప్పి 32వ వచనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ నీడను మిగుల నపేక్షించు దాని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను అని లేఖనం ఇక్కడ చెప్పుచూ ఉన్నది. అలాగును కనిపెట్టాలి, తన్ను తాను తగ్గించుకొని అన్నట్లు యోబు గ్రంథం మనకు తెలియపరుస్తుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనంను మనం చివరిగా చూసినట్లయితే కనుక ఆయన దృష్టి మరి మనం గమనించినట్లయితే లేఖనములో ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి
వారి నడకలన్నీ కనిపెట్టుచు ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నరుల యొక్క నడకలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెడతా ఉన్నాడు. దేవుడికేం తెలియదని ఎవరు అనుకోవద్దు. దేవుడు నన్ను చూడటం లేదు అని మాత్రం అనుకోవద్దు. ప్రియులారా, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరేమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరేమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. దేవునికి స్తోత్రం. హాగరు ప్రార్థిస్తుంది, చూచుచున్న దేవుడవయ్యా, నువ్వు ఎవరు చూడలేదనుకున్నా, నువ్వు చూస్తున్నావయ్యా అంటూ ఎంతగానో దేవుని మహిమపరిచింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక హెబ్రీ స్త్రీలు ఈ చక్కని 7 లక్షణాలను కలిగినటువంటి వారుగా ఉన్నారని సిప్రా పూయాలు తమ అనుభవములో అక్కడ మరి రాజ సమక్షములో, రాజ సన్నిధిలో ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, దేవుడు ఈ సాక్ష్యం ఇచ్చినందుకు వారికి వంశాభివృద్ధి కలుగజేసి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి దేవుని పిల్లలమైన మనకును దేవుడు ఇలాగును సకల ఆశీర్వాదములు ప్రసాదించాలి కనుక మనమును దేవుని పక్షముగా సాక్షులుగా ఉండాలి. దేవుడు మనకు అందించుతున్న సత్యాంశములు నేర్చుకుంటే మనము మన జీవితాలు బాగుంటాయి. సృష్టి ఎంతో మనకు సహకరిస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభు రాకడ కొరకు ఇలాగును నిరీక్షించేటటువంటి ఘనమైనటువంటి అనుభవాలను పొందుకుందాము. అట్టి కృప ప్రభు తన వాక్కు ద్వారా మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రాణనాథుడా తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ప్రభు అనగా బైబిల్ గ్రంథమంతట్లోను ప్రభు మీరు ఎన్నో సత్యాంశములను ప్రభు భద్రపరిచి మాకు నా ప్రభు వినిపిస్తూ మమ్మలను నీ రాకడకై సిద్ధపరచుటకై కృపచూపుచున్న విధానమును బట్టి స్తోత్రములు ప్రభా. ఈ కడవరి దినముల్లో ప్రభా, ఈ వాక్యం వినబిడ్డలైనటువంటి వారిని భక్తిలో చురుకుదనము గలవారిగా, విశ్వాసములో చురుకుదనం గలవారిగా, నిరీక్షణలో చురుకుదనం గలవారిగా, సహనములో చురుకుదనం గలవారిగా, ప్రార్థించుట్లో చురుకుదనం గలవారిగా, దేవునికి ఇచ్చుట్లో చురుకుదనం గలవారిగా, కనిపెట్టుట్లో చురుకుదనం గలవారిగా నాయన నీవే సిద్ధపరచు నాయన. స్తోత్రములు ప్రభా. ఇది పెండ్లి కుమార్తె అంతస్తు. ఇలాంటి చక్కని అంతస్తుకు చేరుకొనగలుగునట్లుగా నా ప్రభువా నీవే నీ కృప అనుగ్రహించి మహిమను పొందమని ప్రభువా నీ పాదాలకు నమస్కరించుచు ప్రభువా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను. స్తోత్రములు ప్రభువా. దేవా, ప్రతి వారి అంతరంగంలోనూ నీ వాక్యాన్ని చేర్చి, ప్రతి వారి అంతరంగంలో చీకటిని దూరపరిచి వేసి, ప్రతి వారి అంతరంగంలో నీ వాక్యపు వెలుగును తేజరిల్లింపజేసి ప్రభువా నీ కుమారులుగా కుమార్తెలుగా ప్రభువా నిరంతరం ఈ లోకంలో ప్రభువా నా తండ్రి నాయన ఇలాగును జీవించి ఫలించి మేఘమెక్కు భాగ్యవంతులుగా మీరే తయారు చేయమని మహాపరిశుద్ధుడు యేసు నామములో ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో మా అంతరంగంలో ఫలింప చేయమని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని యేసు నామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు, పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు, నిరతమును కృప నిలచియుండును యెహోవానీతి తరములా పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా.